అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి అందరికీ. ప్రియతమ ప్రభు కృపా కటాక్షంతో మనము ఫార్చునేట్ టు లవ్ హిమ్ అనే పుస్తకాన్ని గత 2 నెలలుగా చదువుకుంటూ ఉన్నాము. ఇక ముగింపు దశకు వచ్చాం. మొన్నటి రోజున మనము బాబా దేహత్యాగం చేసిన తర్వాత ఆమెకు అంటే కురుషెద్దుకు అనేక కళలు వచ్చేవి. అలాగే బాబా గురుప్రసాద్లో ఉంటే గురుప్రసాద్లో ఉన్నట్లు, అలాగే మెహరాజాద్లో కూడా బాబా ఉన్నట్లుగా ఆమె భావన పొందేది, అనుభూతి పొందేది. అలాంటి అనుభవాలన్నీ కూడా ఆవిడ ఈ పుస్తకంలో పొందుపరచడానికి ఆవిడ ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలు, ఆవిడ చెప్పినటువంటి అంటే బాబా ప్రేమికులకు ఆవిడ ప్రత్యక్షంగా బాబాను చూసినటువంటి ఆ సంఘటనలన్నీ కూడా వర్ణించి చెప్పడం మనం చదువుకున్నాం. గురుప్రసాద్లో బాబా చిట్ట చివరి మహాదర్శనం, గ్రేట్ దర్శన్ పూర్తి అయ్యాక ఆవిడ బొంబాయి వెళ్ళిపోయింది. తల్లి అయినటువంటి సూనామాసిని చూసుకునే బాధ్యత ఉన్నందువలన ఆమె బొంబాయిలోనే నివసించసాగింది. ఆ తర్వాత సూనామాసి కూడా బాబాలో ఐక్యమైంది. ఆ విషయాలన్నీ కూడా మొన్న చదువుకున్నాం. సూనామాసి మరణించిన తర్వాత కురుషెద్ బొంబాయిలోనే తన ఫ్లాట్లో ఒంటరిగా నివసించసాగింది. మెహరాబాద్ వచ్చే బాబా ప్రేమికులకు అంటే బొంబాయి వచ్చేటటువంటి బాబా ప్రేమికులకు తరచూ ఆతిథ్యం ఇచ్చేది. ఆ సంవత్సరాలలో అనేక సార్లు అంటే బొంబాయి నుండి ఆమె మెహరాబాద్ వస్తూ బాబా సమాధి దర్శించి వెడుతూ ఉండేది. అలాగే ఎప్పుడు మెహరాబాద్ వచ్చినా మెహరాజాద్ కూడా వెడుతూ మెహ్రా మొదలైనటువంటి స్త్రీ మండలి వారితో కొంతసేపు గడిపి ఆమె తిరిగి బొంబాయి వెడుతూ ఉండేది. ఆ తర్వాత 1981వ సంవత్సరంలో అంటే సుమారు 7 సంవత్సరాలు, సూనామాసి మరణించిన 7 సంవత్సరాల వరకు ఆవిడ బొంబాయిలోనే ఒంటరిగా జీవించింది. తర్వాత అహమ్మద్ నగర్లో ఉన్నటువంటి కురుషెద్ ఖుస్రూ క్వార్టర్స్కి మారిపోయింది. అహమ్మద్ నగర్లో తన సోదరుడు ఆదికే ఇరానీ కుటుంబం నివసించేటటువంటి ఆ ఖుస్రూ క్వార్టర్స్కి వచ్చేసింది. ఇప్పుడు దాన్ని మెహర్ నజర్ అని పిలుస్తూ ఉన్నారు. అవతార్ మెహర్ బాబా ట్రస్ట్ ఆఫీసు అక్కడే ఉంది. ఆ ఇంట్లో కుర్షెద్ ఒక 2 చిన్న గదులలో నివసించేది. ఆమె పెంచుకున్నటువంటి కొడుకు సుదాం, అతని భార్య ఆశ, వాళ్ళిద్దరూ అలాగే వాళ్ళ 2 కూతుళ్లతో అంటే మొత్తం వాళ్ళు 4, కుర్షెద్ 5. 5 ఆ 2 చిన్న గదులలో నివసించేవారు. ఆమె మిగిలిన జీవితమంతా కూడా మెహరాజాద్లో మెహ్రా మొదలగు ఇతర స్త్రీలతో కాలం గడిపింది. అలాగే ట్రస్ట్ ఆఫీస్లో ఉన్న సమయంలో ప్రతిరోజు ఇరిచ్ అలాగే మణి అప్పుడు చైర్మన్గా పనిచేసింది. వాళ్ళిద్దరూ ఆఫీస్కి వస్తూ పనులు చేసుకునేందుకు వచ్చే సమయంలో కురుషెద్ ప్రతిరోజు వాళ్లను కలుస్తూ ఉండేది. అలా సూనామాసి చనిపోయిన తర్వాత కురుషెద్ ట్రస్ట్ ఆఫీస్లో నివసించసాగింది. ఆ సమయంలో కూడా బాబా గురించిన ఒక కల వచ్చింది ఆవిడికి. ఆమె గదిలో నిద్రపోతున్న సమయంలో కల వచ్చింది. ఆ కలలో బాబా కనిపించారు. బాబా కూర్చుని ఉన్నారు.
ఆవిడ దగ్గరకు కొంతమంది ప్రేమికులు వచ్చారు. వాళ్ళు బాబా ప్రేమికులు కాదేమో, భగవత్ ప్రేమికులు. అందరూ వచ్చి మేమంతా మెహర్ బాబా హారతి పాడాలని అనుకుంటూ ఉన్నాం. దయచేసి మాతో కలిసి పాడవలసింది ఆమె అని ఖుర్షద్ని రిక్వెస్ట్ చేశారు. వాళ్ళందరూ కూడా అనేక రకాల వాళ్ళున్నారు. హిందువులున్నారు, ముస్లింలున్నారు. అలా చాలామంది చాలా రకాలుగా ఉన్నారు. అలాగే వాళ్ళందరూ కూడా భగవంతుని యొక్క వేర్వేరు రూపాల ఫోటోలను తీసుకొచ్చారు. వాళ్ళంతా బాబా హారతి పాడాలనుకున్నారు. అప్పుడు ఖుర్షద్ సరే నేను కూడా కలిసి పాడతాను అని చెప్పి ఆవిడ పాడడం ప్రారంభించింది. వాళ్ళందరూ వచ్చినందుకు ఈవిడ చాలా సంతోషించింది. బాబా కూడా అక్కడ కూర్చుని ఉన్నారు. ఆయన ఏం మాట్లాడలేదు, ఊరికే చూస్తూ కూర్చున్నారట. అందరూ అక్కడికి చేరారు. ఆ సమయంలో ఖుర్షద్ గుజరాతీ హారతి పాడడం ప్రారంభించింది. అందరూ గొంతు కలిపారు. కానీ ఈవిడ నిద్రలో ఉంది. నిద్రలోనే పాడడం ప్రారంభించింది. కానీ కలలో లేచి ఉన్నట్లుగా ఆమె భావిస్తోంది. నిజానికి నిద్రపోతోంది ఆవిడ. నిద్రలో ఉన్న గట్టిగా ఈ హారతి పాడడం ప్రారంభించింది. కలలో మాత్రం అందరితో కలిసి పాడుతున్నట్లుగా భావించింది. ఆ తర్వాత అందరూ కూడా పాట పూర్తయిన తర్వాత అవతార్ మెహర్ బాబాకి జై అని 7 సార్లు ఉచ్చరించారు. అందరూ గట్టిగా ఖుర్షద్తో కలిసి జేజేలు పలికారు. ఆశ కూడా అంటే కోడలు అక్కడే పడుకుని ఉంది. ఈవిడ కలలో అంటే నిద్దట్లో పాడేటటువంటి పాట ఈమె వింది. కానీ ఆమె ఏమీ లేపలేదు, డిస్టర్బ్ చేయలేదు. పూర్తయిపోయింది కళ. ఆ కళలోనే ఖుర్షద్ బాబాని చూసింది. బాబా కూర్చుని ఉన్నారు. అప్పుడు అందరితోటి అంటోంది, రండి బాబాకు హారతి ఇవ్వండి. అలాగే బాబా దగ్గరికి వచ్చి అందరూ దండలు వేయండి అందట. పూలమాలలు తెండి, బాబా ఇక్కడే ఉన్నారు, రండి రండి అని అందరినీ పిలిచింది. అలా అందరూ వచ్చి వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి పూలమాలలను బాబా మెడలో వేశారట. అప్పుడు వారంతా నీవు మాతో బాబా హారతి పాడినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అంటూ అవతార్ మెహర్ బాబాకి జై అంటూ గట్టిగా ఉచ్చరిస్తూ వాళ్ళందరూ తిరిగి వెళ్ళిపోయారు. కళ పూర్తయిపోయింది. ఉదయం లేచిన తర్వాత ఈ ఆశ అడిగింది, రాత్రి మీరు ఏం చేస్తున్నారు అని. ఖుర్షద్ అంటుంది, కల వచ్చింది నాకు, మరి నేనేం చేశానో నాకు తెలియదు అంది. అప్పుడు ఆమె నిద్రలో ఉండగా బాబా హారతి పాడారు అని చెప్పింది. అందరూ తమాషాగా నవ్వుకున్నారు. తర్వాతి 2 దశాబ్దాలు కూడా ఖుర్షద్ ట్రస్ట్ ఆఫీస్లో ఉన్న ఆ చిన్న గదిలోనే నివసిస్తూ బాబా దర్శనానికి వచ్చినటువంటి ప్రేమికులను కలిసేది. మెహర్ బాబాతో తాను గడిపినటువంటి జీవితాన్ని కథలు కథలుగా వివరించి చెప్తూ ఉండేది. అలాగే బాబా పట్ల విశ్వాసాన్ని పెంచుకోవాల్సిందని, ప్రేమిస్తూ సదా ఆయనను స్మరించుకోవాల్సిందని అందరినీ ప్రోత్సహించేది. చివరకు ఆమె చూపు తగ్గిపోయింది. పూర్తిగా చూపు పోయింది. కదలలేని పరిస్థితిలో కూడా ఉంది. అయినప్పటికీ ఆమె ట్రస్ట్ ఆఫీస్లో ఉండేటటువంటి చిన్న పిల్లలను పిలిచి బాబా హారతి పాడడము, బాబా ఇచ్చిన ప్రార్థనలు చదవడము నేర్పేది. ఎవరు వచ్చినా ఆనందంగా బాబా పట్ల తన ప్రేమను కథలుగా చెప్పి వర్ణించేది. చివరకు 1999వ సంవత్సరం ఆగస్టు 4వ తేదీన 89 సంవత్సరాల వయసులో ఆమె బాబాను చేరిపోయింది. ఆమె అస్థికలు మెహరాబాద్ కొండపై బాబా సమాధి కుడివైపున ఖననం చేయబడ్డాయి. అంతకు ముందే అంటే చాలా సంవత్సరాలకు ముందే బాబా తన ట్రస్ట్ డీడ్లో పేర్కొన్న విధంగానే ఆమె అస్థికలు బాబా కుడివైపున
సమాధి చేయబడ్డాయి. అలా ఆమె జీవితాంతం బాబా సేవలో తరించి ధన్యురాలు. అయితే అపెండిక్స్ అంటే అనుబంధంలో మరికొన్ని ఉత్తరాలు, అంటే ఆ రోజుల్లో బాబా ఖుర్షద్ కుటుంబానికి, అలాగే ఖుర్షద్, సూనామాసి, వాళ్ళ తండ్రి కైకుస్రు, వీళ్ళందరూ బాబాకు కూడా ఉత్తరాలు రాస్తూ ఉండేవారు. దాంట్లో కొన్ని ఉత్తరాలను ఇక్కడ పొందుపరచడం జరిగింది ఈ పుస్తకం చివర్లో. వాటిని కూడా మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మొట్టమొదట 2 ఉత్తరాలు ఉన్నాయి. అది ఆ 2 ఉత్తరాలు మెర్వాన్ అని సంతకం చేయబడినటువంటి బాబా స్వదస్తూరితో గుజరాతీలో వ్రాయబడినటువంటి ఉత్తరాలు. అంటే బాబా స్వయంగా గుజరాతీ భాషలో ఖుర్షద్, అలాగే ఆమె తల్లి తండ్రికి, ముఖ్యంగా ఖుర్షద్ ఇంకా చిన్నపిల్ల కాబట్టి కైకుస్రు మాసాకి, సూనామాసికి వ్రాసినటువంటి ఉత్తరాలు ఉన్నాయి. ఆయన అందులో ఏం రాశారు అంటే, మనం ఇందాక చెప్పుకున్నాం కదా, తరచు బాబాకు ఉత్తరాలు రాస్తూ ఉండేవారు. ఎందుకు అంటే బాబా స్వయంగా ఆ రోజుల్లో మాట్లాడుతూ ఉన్నారు ఇంకా. అంతేకాకుండా బాబా స్వయంగా వాళ్ళకి సలహాలు ఇచ్చేవారు. ప్రతి విషయము, వాళ్ళ కుటుంబంలో జరిగే ప్రతి విషయము కూడా, అంటే ఈ కుటుంబమే కాదు, అనేక కుటుంబాల వారు, బాబా సన్నిహిత వర్గాల వారు, బాబా సన్నిహితులు అందరూ కూడా బాబా పట్ల విశ్వాసం ఉన్న వాళ్ళందరూ బాబాకు ఉత్తరాలు వ్రాసి తమ తమ సమస్యలు వివరించుకునేవారు, విన్నవించుకునేవారు. అలాగే తమకు ఏదైనా సలహాలు అడిగేవారు బాబాని. బాబా ఇలా చేయమంటావా, అలా చేయమంటావా, మా పిల్లల్ని ఏం చదివించాలి, లేదా ఏ విధంగా ఎక్కడికైనా బయట దేశాలకు పంపించాల్సి వస్తే పంపించమంటావా వద్దా. అలాగే వివాహ సమయంలో కూడా బాబా వీళ్ళు అయితే నీ ఇచ్చ ఎలా ఉందో మాకు తెలియదు, మీ సలహా మాకు కావాలి అంటూ ఇలా ప్రతి విషయాన్ని బాబాకు తెలియపరుస్తూ బాబా సలహాలను, సంప్రదింపులను తెలుసుకునేవారు ఆ రోజుల్లో అనేక బాబాకు సన్నిహితులైనటువంటి కుటుంబాల వారు. కాబట్టి వీళ్ళు కూడా కైకుస్రు మాస, అలాగే సూనామాసి, వీళ్ళిద్దరూ బాబాకి తరచు ఉత్తరాలు రాస్తూ ఉండేవారు. దానికి సమాధానంగా ఒక ఉత్తరం ఇక్కడ ఉంది. బాబాయే స్వయంగా వ్రాసినటువంటి ఉత్తరం. ఆ ఉత్తరంలో బాబా అంటున్నారు, మీ ఉత్తరం అందింది, నా నజర్ మీపై శాశ్వతంగా ఉంటుంది. మాసాజీని ఉద్దేశించి ఎంత మాత్రం విచారించవద్దు. మీతో నేనున్నానని తెలుసుకోండి. భగవంతుని పట్ల విశ్వాసంతో ప్రతిక్షణము ఆయన స్మరణలో గడపండి. ఇట్లు మెర్వాన్ అని బాబా పంపించారు. అదే ఉత్తరంలో సూనామాసికి కూడా రాశారు. ప్రియమైన సూనామాసి, కైకుస్రు మాస ఆరోగ్యం మెరుగుపడే వరకు మీరు బొంబాయిలోనే ఉండండి. తర్వాత నా దగ్గరకు రండి. అన్ని విషయాలు నేను మీకు చెప్తాను. మాసాకి ఆరోగ్యం బాగుండే వరకు ఖుర్షద్ని అక్కడే ఉంచండి. దేని కొరకు చింతించద్దు. ఇట్లు మెర్వాన్ అంటూ ఇద్దరికి, భార్యాభర్తలిద్దరికీ బాబా స్వయంగా వ్రాసినటువంటి ఉత్తరం. తర్వాతి కాలంలో బాబా మౌనం వహించిన దగ్గర నుండి, ముఖ్యంగా ఆయన కొద్ది, అంటే తన రహస్య పుస్తకాన్ని వ్రాయడానికి మాత్రమే ఆయన ఎక్కువగా వ్రాసేవారు. అలాగే ఆ సమయంలో, అంటే మౌనం ప్రారంభించిన తొలి రోజుల్లో మండలి వారికి ఎవరికైనా తన ఉద్దేశం తెలియపరచాలి అంటే పలకా బలపం మీద వ్రాసి చూపించేవారు. అలా ఆయన అంటే స్వయంగా రాయడం అనేది కొంతవరకు తగ్గించారు. ముఖ్యంగా ఆ రోజుల్లో రహస్య పుస్తకాన్ని వ్రాయడానికి ఎక్కువ సమయం వెచ్చించేవారు. ఇవన్నీ మనకు తెలుసు. ఆ తర్వాతి కాలంలో ఎవరికైనా ఉత్తరాలు వ్రాయవలసి వస్తే తన సెక్రటరీ ద్వారా రాయించేవారు. ఆ రోజుల్లో సెక్రటరీ చాంజీ. ఆయన ద్వారా ఎవరికైనా ఉత్తరాలు వ్రాయవలసి వస్తే వ్రాయించేవారు. చెప్పి వ్రాయించేవారు. కొన్ని నువ్వు రాసే ఉత్తరము అనేవారు.
మరికొన్ని విషయాలు చెప్పవలసి వస్తే స్వయంగా కొన్ని విషయాలు చెప్పి ఇలా వ్రాయి అని చెప్పేవారు. అలా 1927వ సంవత్సరంలో కొన్ని అంటే ఆ సంవత్సరంలో తరచూ బాబా దగ్గర నుండి ఈ కుటుంబానికి ఉత్తరాలు వస్తూ ఉండేవి. అంటే వీళ్ళు కూడా ఉత్తరాలు వ్రాస్తూ ఉన్నారు. దానికి సమాధానంగా బాబా చాంజీ ద్వారా వాళ్ళకి ఉత్తరాలు సమాధానం ఇచ్చేవారు. ఇక్కడ చాంజీ కైకుస్రుకి వ్రాస్తూ ఉన్నాడు. దైవ దైవభక్తి ఉంది. దీర్ఘాయుడైనటువంటి కరుణ పొంగేటటువంటి మాసాజీ శ్రీ బాబాసాహెబ్ మీ ఉత్తరం అందుకున్నారు. ఆ రోజుల్లో బాబాని మెర్వాన్జీ అనేవారు. మెహర్ బాబాగా నామం వచ్చిన తర్వాత బాబాజీ అనేవారు లేదా బాబా సాహెబ్ అనేవారు. కొంతమంది శ్రీ అని కూడా చేర్చేవారు. కాబట్టి ఇక్కడ చాంజీ ఏమని రాస్తున్నాడు అంటే శ్రీ బాబా సాహెబ్ అని బాబాని అడ్రస్ చేస్తూ ఆయన మీ ఉత్తరం అందుకున్నారు. దేని గురించి చింతించవలసిన పని లేదని మీకు తెలియపరచడానికి నాకు అనుమతి ఇవ్వబడింది. మీరు సంతోషంగా మనసుని ప్రశాంతంగా ఉంచుకోండి. బాబా వారి కృపా దృష్టి ఆశీస్సులు మీపై ఉన్నాయి అంటూ అక్కడ అంటే మెహరాబాదు వచ్చి వెళ్ళాడు కైకుస్రు. అప్పుడు జరిగిన సంఘటన చెప్తున్నాడు ఈ ఉత్తరంలో. గత ఆదివారం మీరు మెహరాబాద్లో ఉన్న సమయంలో ఇరాన్ నుండి ఆగాబైదుల్ ఆధ్వర్యంలో 14 మంది బాలురు వచ్చారు. అంటే అప్పుడే బాబా హజరత్ బాబాజాన్ స్కూలు, హై స్కూలు, గర్ల్స్ హై స్కూలు, అలాగే ప్రేమాశ్రమ్ ఇవన్నీ నెలకొల్పేటటువంటి ఆ తరుణం. అందువలన బైదుల్ ద్వారా ఇరాన్ నుండి పిల్లలను రప్పించారు. ఆ సమయంలో అంటే ఆ కైకుస్రు మాసా ఉన్న సమయంలో 14 మంది బాలురు వచ్చారు అని చాంజీ చెప్తున్నాడు. అందులో 2 మొఘల్ వంశానికి చెందినటువంటి వాళ్ళు, 12 మంది జొరాస్ట్రియన్లు. మర్నాడు 6 మంది వచ్చారు. వాళ్ళు అందరూ కూడా మొఘల్ వంశానికి చెందినటువంటి వారు. బొంబాయి నుండి వచ్చిన వారిలో 2 టీచర్లున్నారు. వారు పర్షియా భాషను చెప్పగలిగిన వాళ్ళు. కాబట్టి ఈ బాలురందరి కొరకు హజరత్ బాబాజాన్ హై స్కూల్లో పర్షియా క్లాసులు నిన్ననే ప్రారంభమయ్యాయి. అది పవిత్రమైనటువంటి గురువారం రోజు. శ్రీ బాబాసాహెబ్ ఆశీస్సులు సూనా మాసాకి మీ కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా ఉంటాయని చెప్పండి. అలాగే మండలి వారందరం కూడా మీకు శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాము. మీరు పంపిన నస్యం సీసాలు అందాయి. మరి ఆ రోజుల్లో మరి ఎవరి కోసం తెప్పించారో మనకు తెలియదు కానీ బాబా మండలి వారు ఎవరు ఈ ముక్కుపుడం పిలుస్తారో మనకు తెలియదు కానీ 2 సీసాలు వీళ్ళు పంపించడం జరిగింది. అవి అందుకున్నట్లుగా చాంజీ రాస్తున్నాడు. బాబా అనుమతితోనే ఈ ఉత్తరం మీకు రాస్తున్నాను అంటూ సోదరుడు దాదా చాంజీ నమస్కారాలతో అని వ్రాయడం జరిగింది. తర్వాత ఉత్తరం చాంజీ సూనామాసికి రాసినటువంటి ఉత్తరం. మీరు బాబాకు వ్రాసినటువంటి ఉత్తరం అందింది. బాబా చదివారు. అన్ని విషయాలు ఆయన తెలుసుకున్నారు. 2-3 రోజుల్లో పాద్రి మీ ఇంటికి వస్తాడు. అప్పటిదాకా దేని గురించి చింతించకండి. గతంలో వలె మీ మనసు ప్రశాంతంగా ఉంచుకోండి. సంతృప్తిగా సంతోషంగా ఉండండి. బాబాసాహెబ్ నజర్ ఆశీస్సులు మీపై ఉన్నాయి. అలాగే ఆయన ఆశీస్సులు కైకుస్రు మాసాజీకి మీ కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా ఉంటాయి. మండలి వారి నమస్కారాలు కూడా మీకు అందజేస్తున్నాను అంటూ చాంజీ సూనామాసికి వ్రాసినటువంటి ఉత్తరం. అంటే ఆ రోజుల్లో కైకుస్రు అనారోగ్యంతో బాధపడేవాడని, తరచుగా బాబాకు ఆయన ఆరోగ్యం గురించి ఉత్తరాలు వ్రాస్తున్నట్లుగా మనకి అర్థమవుతోంది. మరొక ఉత్తరం చాంజీ కైకుస్రుకి సూనామాసికి వ్రాసింది.
మామూలుగానే మీ ఉత్తరం అందింది. బాబా చదివి విషయం తెలుసుకున్నారు. సమాధానం మీకు రాయడానికి నాకు అనుమతినిచ్చారు అని చెప్తూ, ఇందులో కరాచీ నుండి పీలామాయి భర్త వీళ్ళ ఇంటికి వస్తాడు. అతని పేరు హోర్మజ్ద్. అతన్ని మెహరాబాద్ పంపించవలసిందిగా బాబా వ్రాయమన్నారు. అతనితో పాటు ఎవరైనా మెహరాబాద్ వచ్చేవారుంటే వాళ్లను కూడా పంపించండి. అలాగే కరాచీ నుండి సూనామాసి పంపించిన ఫోటోలు, ఇతర వస్తువులు ఆ వ్యక్తికిచ్చి పంపించండి అంటూ మాసాజీ ఆరోగ్యం గురించి కలతపడవద్దు, అలాగే అతనిని కూడా చింతించవద్దు అని చెప్పండి. బాబా యొక్క సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు మీ అందరిపైన ఉన్నాయి. అలాగే ఈరోజు పవిత్రమైనటువంటి జొరాస్టర్ జన్మదినం. అందువలన మీకందరికీ మా అందరి తరఫున శుభాకాంక్షలు. అలాగే మీ ఇద్దరు భార్యాభర్తలు భౌతికంగా, మానసికంగా సంతోషంగా ఉండాలని ప్రభు యొక్క అంటే అహూర్ మజ్దాను హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను. అలాగే సాధు సంతుల సాంగత్యం అనే అమూల్యమైనటువంటి వరాన్ని మీపై ఆయన కురిపించుగాక. తథాస్తు, ఆమెన్ అంటూ ఈ ఉత్తరాన్ని ముగించాడు చాంజీ. మరో ఉత్తరం కూడా ఖైకుస్రుకు రాసినటువంటి ఉత్తరమే. దాన్ని కూడా చాంజీయే, అంటే బాబా చాంజీ ద్వారా అందరికీ ఉత్తరాలు వ్రాయించేవారు ఆ రోజుల్లో. అందులో కూడా మీ ఉత్తరం అందింది అని తెలియజేస్తూ, దానికి సమాధానంగా బాబా అతనికి ఒక సూచన ఇచ్చారట ఖైకుస్రు మాసాకి. అది ఏమిటో ఇక్కడ రాస్తున్నాడు చాంజీ. బాబా సాహెబ్ ప్రతిరోజు మిమ్మల్ని ఒక తాజా గులాబీ రేకులను అంటే గులాబీ పువ్వు రేకులను తినాలని సలహా ఇచ్చారు. అలాగే ఈ ఉత్తరంతో నేను కొంత విభూతిని పంపిస్తున్నాను, దాన్ని కూడా వ్రాసుకోండి. ఇతర విషయాల గురించి ఏమాత్రమూ చింతించకండి. బాబా సాహెబ్ కరుణామయ కృప ఆశీస్సులు మీపై, మీ కుటుంబ సభ్యులపై ఉంటాయని దయచేసి తెలుసుకోండి. సూనామాసికి మండలి వారి శుభాకాంక్షలను, నమస్కారాలను అందజేయండి అంటూ బాబా అనుమతితో రాస్తున్నాను అంటూ దాదా చాంజీ వ్రాయడం జరిగింది. అలాగే మరొక ఉత్తరం. ఈ ఉత్తరంలో చాంజీ సూనామాసికి వ్రాస్తున్నాడు. ఆ రోజుల్లో బాబాకు ఉత్తరాలు వ్రాస్తూ బాబాకు ఏదైనా అవసరమైనటువంటి వస్తువులు, బాబా కోరినవి లేదా మండలి వారికి అవసరమైనవి వీళ్ళు పంపిస్తూ ఉండేవారు. కాబట్టి ఈ ఉత్తరంలో అతడు రాస్తున్నాడు, మీ ఉత్తరంతో పాటు పార్సిల్ కూడా అందింది. మాసాజీ ఆరోగ్యం గురించి చింతించకండి. అంటే ప్రతి ఉత్తరంలోనూ అతడు బాబా ఎంతో జాగ్రత్తగా ఏం పర్వాలేదు, ఖైకుస్రు మాస ఆరోగ్యం బాగుంటుంది అంటూ ప్రతి ఉత్తరంలోనూ వ్రాయడం విశేషం. అంతేకాకుండా ఏ విషయం గురించి కలతపడకండి. బాబాసాహెబ్ యొక్క కృపా దృష్టి ఆశీస్సులు మీపై ఉంటాయి. అన్ని పరిస్థితులు చక్కబడతాయి. శ్రీజీ ఆశీస్సులు మీపై ఎప్పుడు ఉంటాయి. ఏమైనా వార్తలుంటే తెలియపరచండి. బాబా అనుమతితో నేను ఈ ఉత్తరం రాస్తున్నాను దాదా చాంజీ అంటూ మరో ఉత్తరం పూర్తి చేశాడు ఆయన. ఆ తర్వాత అదే సంవత్సరం అంటే 1927వ సంవత్సరంలో చాంజీ ఖైకుస్రుకి సూనామాసికి మరో ఉత్తరం రాస్తాడు. ఇందులో బాబాసాహెబ్ అంటే బాబా మాసాజీ ఉత్తరం అందుకున్నారు. సూనామాసి మాసాజీ వస్తున్నట్లు ఉత్తరం రాసున్నారు దాంట్లో. అందువలన మీరు వస్తున్నందుకు బాబాసాహెబ్ చాలా సంతోషించారు. తప్పకుండా రండి, చింతించకండి. బాబా యొక్క కృపా దృష్టి ఆశీస్సులు మీపై ఉంటాయి. అలాగే మీరు వస్తున్నప్పుడు గుస్తాజీ కొరకు ఈ వస్తువులు తెచ్చిపెట్టండి అంటూ ఒక పెద్ద లిస్ట్ ఇచ్చారు చాంజీ. దాంట్లో గుస్తాజీకి పఫ్స్, అలాగే సాల్ట్ బిస్కెట్లు, ఘతియా
అనేటటువంటి ఒక స్నాక్, తర్వాత కారపూస సేవ్ అంటారు మహారాష్ట్ర వాళ్ళు, అలాగే భాజియన్, తర్వాత గుస్తాజీ దుస్తులు అక్కడ కుట్టించమని పంపించినట్టున్నారు అవి, అలాగే ఒక రోల్ క్లాత్, ఒక ఒక బట్టలు ఇది కూడా పంపించమని చెప్పారు. దాంతోపాటు మీకు తోచిన ప్రసాదం ఆశ్రమం పిల్లలకు మరియు మండలి వారికి తెచ్చిపెట్టవలసిందిగా కోరుతున్నాను అంటూ చాంజీ ఈ ఉత్తరాన్ని పూర్తి చేశాడు. అంటే వీళ్ళు అందరూ వస్తున్నప్పుడు మండలి వారికి ఆశ్రమం పిల్లలకు స్నాక్స్ అలాంటివి తెచ్చేవారు అని అర్థమవుతోంది. అలాగే మరొక ఉత్తరం, అది కూడా అదే సంవత్సరం 2 ఉత్తరాలు బాబాకు అందాయి. ఆ ఉత్తరంలో చాంజీ రాస్తున్నాడు, ఇంటి విషయాలకు సంబంధించి గుల్మాయి ద్వారా వ్రాసినట్లు సలహా తీసుకోండి, అంటే గుల్మాయి సలహా తీసుకోండి అంటూ మీ దుకాణం యొక్క రుస్తుముకు కానీ ఎవరికైనా ఇవ్వండి. బాబాసాహెబ్ మీకు తగిన ఏర్పాట్లు చేయడానికి అనుమతినిచ్చారు. అవసరమైన దాని ప్రకారం చేయండి. మీ ఆరోగ్యం గురించి చింతించకండి, తప్పకుండా నయమవుతుంది. త్వరలో ఇక్కడికి మీరు రండి అంటూ బాబా కృపా కటాక్షాలు మీపై సదా ఉంటాయి అంటూ ముగించాడు ఈ ఉత్తరాన్ని. తర్వాత ఉత్తరం బాబా దగ్గర నుండి నేరుగా సూనామాసికి, కుర్షెత్కి, అలాగే ఇతర సన్నిహిత వర్గాలకు కూడా ఈ ఉత్తరాన్ని బాబా పంపించారట. అది 1948వ సంవత్సరం. ఇంకా అప్పటికి బాబా నవజీవనం ప్రారంభించలేదు. అహ్మద్ నగర్లో నుండి ఈ ఉత్తరం రాయబడింది. ఈ ఉత్తరం ముఖ్యంగా బాబా ఆజ్ఞ ప్రకారం, అంటే బాబా ఇలా వ్రాయండి అంటూ డిక్టేట్ చేసినటువంటి ఉత్తరం. అలా ఆయన ఆజ్ఞ ప్రకారం సూనామాసికి ఒక కాపీ పంపబడింది. అందులో ఏముంది అంటే, అవతార పురుషుడు అని మీరంతా నమ్ముతున్నటువంటి నేను ఈ జన్మలో, అంటే 1948వ సంవత్సరం జూన్, అంటే అదే సంవత్సరం 7వ తేదీ నుండి 15వ తేదీ వరకు బాబా మస్తు పర్యటనలో ఉన్నారు. ఆ సమయంలో గుజరాత్లో ఉన్నారు. మస్తుల కోసం పర్యటిస్తున్నారు. ఆ 8 రోజులు అనేక కష్టాలు పడ్డారట. అంటే మస్తుల కోసం తిరుగుతూ ఆ పర్యటనలో అనేక కష్టాలు పడ్డాము, అనేక నిస్సహాయ పరిస్థితిని ఎదుర్కొన్నాము, నిస్సహాయులుగా ఉండిపోయాము అంటూ బాబా తన ప్రేమిక వర్గాలకు, అంటే కొంతమంది సన్నిహిత ప్రేమికులకు తెలియపరిచారు. అది ఒక కాపీ సూనామాసికి కూడా పంపించారు. అందులో విషయాల్ని మనం చదువుకుంటూ ఉన్నాం. బాబా ఏమంటున్నారు అంటే, ఈ నెల ఒక వారం రోజులు గుజరాత్లో మస్తు పర్యటనలో ఉండగా అనుభవించినటువంటి కష్టము, నిస్సహాయ పరిస్థితి ఇంతకు ముందెన్నడూ అనుభవించలేదు. మస్తుల కొరకు అన్వేషణలో అనేకమైన నిద్రలేని రాత్రులు గడిపాను. అలాగే ఎంతో శ్రమతో కూడినటువంటి అలసిపోయేటటువంటి ప్రయాణాలు కూడా మేమంతా చేశాం. అదేం మాకు కొత్త కాదు. మండలి వారికి కానీ నాకు కూడా, అంటే బాబాకు కూడా కొత్త ఏం లేదు. కానీ ఈసారి మాత్రం ఒక విపరీతమైనటువంటి పరిస్థితిని ఎదుర్కోవలసి వచ్చింది. అది అలాంటి నిస్సహాయ పరిస్థితి ఎన్నడూ ఇంతకు ముందెప్పుడు రాలేదు. ఇది అందరికీ కొత్తగా ఉంది. ఆ సమయంలో గుస్తాజీపై ఎవరో కొంతమంది హిందువులు దాడి చేశారు. అతడొక హిందువుల బాలుణ్ణి హత్య చేయడానికి కుట్ర పన్నాడు అని పొరపాటుగా తప్పుగా అర్థం చేసుకుని అతని మీద, అంటే గుస్తాజీ మీద దాడికి పాల్పడ్డారు. అది చాలా విపరీతమైనటువంటి పరిస్థితి. ఆ సమయంలో
బాబా, గుస్తాజీయే ఉన్నారు. ఇద్దరు మౌనమే, ఎవ్వరూ మాట్లాడలేని పరిస్థితి. ఆ సమయంలో వాళ్ళందరూ దాడి చేశారట గుస్తాజీ మీద. మరి గుస్తాజీ ఎలాగో తప్పించుకుని బయటపడ్డాడు అని రాస్తూ, మరోసారి బైదుల్ ఎరిచ్లు వీళ్ళు ఇద్దరు అమాయకులైనప్పటికీ కొంతమంది బనియా కులస్తులు తప్పుడు ఆరోపణలు చేశారు. అంటే చూడండి, మనము బాబా ఇలా వెళ్ళారు అలా వెళ్ళారు అని టూకీగా చదువుకుంటూ ఉంటాం. వాళ్ళు నిజంగా ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు, ఎంతోమంది ఎక్కడికెక్కడికో వెళ్ళారు, తెలియనటువంటి ప్రదేశాల్లో ప్రయాణాలు చేశారు. వాళ్ళెవరో వీళ్ళకి తెలియదు, ఎదుటి వాళ్ళెవరో, వాళ్ళు దాడి చేసే వాళ్ళెవరో వాళ్ళకి తెలియదు. అయినా కూడా బాబా సమక్షంలో ఉంటూ ఎన్ని కష్టాలైనా మండలి వారందరూ కూడా ఎదుర్కొన్నారు. కానీ బాబా ఇప్పుడు ఇలాంటి పరిస్థితి ఇంతకు ముందు ఎన్నడూ జరగలేదు అంటూ తన ప్రేమిక వర్గాలకు ఉత్తరం రాస్తూ ఉన్నారు. అందువలన ఇరిచి, బైదుల్ వీళ్ళిద్దరూ కూడా అమాయకులైనప్పటికీ కూడా వాళ్ళు ఎవరో వచ్చి తప్పుడు ఆరోపణలు చేశారు. వారిని చూస్తూ, నవ్వుతూ, దూషిస్తూ, అవమానిస్తూ పోలీసుల దగ్గరకు తీసుకువెళ్లారట. కానీ పాపం పోలీసులే అన్యాయం జరగకుండా వాళ్లే ఆపారు. ఒకసారి బుల్సర్ జిల్లాలో కుండపోత వర్షం కురుస్తోంది. ఇదంతా బాబా వ్రాయించినటువంటి లేఖ. ఒక రైల్వే వంతెన, అంటే కుండపోత వర్షాల కారణంగా ఒక రైల్వే వంతెన కూలిపోయింది. వీళ్ళు ఎక్కినటువంటి రైల్వే స్టేషన్లోనే ఆగిపోయింది. నిజానికి బాబా ఎప్పుడు కూడా 3వ తరగతిలో ప్రయాణించేవారని మనం చదువుకున్నాం. అలా ఆసారి కూడా బాబా 3వ తరగతి ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో విపరీతమైనటువంటి రద్దీ, మొత్తం బోగి అంతా కూడా మనుషులతో నిండిపోయింది. ఏమాత్రము సందు లేదు, చోటు లేదు, కాళ్ళు జాపుకునేందుకు కూడా చోటు లేదు. వర్షం వల్ల మంచి గాలి పీల్చుకోవడానికి కూడా బయటకు వచ్చే పరిస్థితి లేదు. అలా కిక్కిరిసిపోయినటువంటి ఆ బోగిలో 12 గంటల పాటు కూర్చున్నారట. బాబా ఇంకా ఈ ఉత్తరంలో ఏం రాస్తున్నారు అంటే, ఇప్పుడు 1948 జూన్లో ప్రత్యేకమైనటువంటి సంఘటనలు ఇంతకు ముందు ఏ మస్తు ప్రయాణాల్లోనూ జరగలేదు. అవతారు పురుషుడు స్వయంగా ఎదుర్కొన్న ఇబ్బందులు ఇవన్నీ భవిష్యత్తులో ప్రపంచం మొత్తంపై ఈ సంఘటన ప్రతిబింబిస్తుంది. అంతేకాక నేను ఏదో ఒక రకమైన కష్టం ఎదుర్కొంటూనే ఉన్నాను. ఇవన్నీ 1948 జూన్ 21 ముందుగా జరిగిపోయాయి. ఈ సంఘటనలన్నీ ఇండియా పాకిస్తాన్ విడిపోవడానికి సంబంధించినవి. అంటే బాబా చేసినటువంటి విశ్వకార్యం, పైకి కనిపించేటటువంటి మనకు ఆయన పడేటటువంటి ఇబ్బందులు, ఇవన్నీ కూడా వెనక ఉన్నటువంటి కారణం బాబా స్వయంగా చెప్పడం జరిగింది ఇక్కడ. అంటే ఆ రోజుల్లో పాకిస్తాన్, ఇండియా విడిపోతున్నటువంటి సమయంలో అక్కడ అందరూ కూడా ముస్లింలు, హిందువులు విపరీతమైనటువంటి సంఘర్షణలో ఉన్నారు. ఆ సమయంలో ఇవన్నీ కూడా జరిగాయి అని బాబా చెప్తున్నారు. అలాగే ప్రపంచంలో జరగబోయే ఇతర సంఘటనలకు సంబంధించి కూడా ఇవన్నీ జరిగాయి. వాటికి కూడా అంటే ఆ కారణంగా కూడా ఇలాగా నాకు జరిగింది. అంటే అవతార పురుషుడైన నేను ఈ విధంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నాను. ఎందుకోసము అంటే విశ్వమానవ కళ్యాణం కోసం. ఇదంతా కూడా ప్రపంచంలో తర్వాత జరగబోయే కొన్ని ప్రధానమైనటువంటి ఫలితాలపై ప్రతిబింబిస్తుంది అని చెప్పారు. అందువలన మీరంతా నన్ను విశ్వాసపూర్వకంగా, సన్నిహితంగా అంటిపెట్టుకుని ఉండండి. క్లిష్టమైనటువంటి విషయాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా మీరు నన్ను అంటిపెట్టుకుని ఉండండి, నన్ను విశ్వసించండి అంటూ తన సన్నిహిత ప్రేమికులకు
ఈ కాపీలు పంపించారు. తర్వాతి ఉత్తరం ఖుర్షెద్, సూనామాసి, బహదూర్ ఈ ముగ్గురు బాబాకు రాసినటువంటి ఉత్తరం. అది 1956వ సంవత్సరం డిసెంబర్ నెల. ఈ బహదూర్ అనే వ్యక్తి బాబాకు మస్తు ఆశ్రమం పనిలో సహాయపడుతూ ఉండేవాట. అంటే ఇతని పేరు మనం వినలేదు. ఖుర్షెద్ కుటుంబానికి సహాయపడేందుకు బాబా అతన్ని బొంబాయి పంపించారు కాబోలు. అక్కడ నుండి సూనామాసి, ఖుర్షెద్, ఈ బహదూర్ వీళ్ళ ముగ్గురు బాబాకు ఒక ఉత్తరం రాశారు. అందులో ఏం రాశారు అంటే, ఖుర్షెద్ రాస్తోంది, మై మోస్ట్ డియరెస్ట్ కింగ్ ఆఫ్ హార్ట్స్ మెహర్ బాబా. నాకు అత్యంత ప్రియమైన హృదయాధినాథుడైనటువంటి మెహర్ బాబాకు అత్యంత ఆప్యాయంగా హృదయం లోతుల నుండి నిజమైన ప్రేమతో సర్వస్వము నీ పాదాలకు సమర్పిస్తూ ఉన్నాను. ప్రేమతో ఈ ఉత్తరం ముగిస్తూ ఉన్నాను. నీదైన ఖుర్షెద్ అంటూ ఖుర్షెద్ రాసింది. అలాగే సూనామాసి కూడా ఇదే విషయాన్ని సర్వము నీ పాదాలకు సమర్పిస్తున్నాము, ప్రేమతో ఈ ఉత్తరం ముగిస్తున్నాను అని సూనామాసి వ్రాసింది. తర్వాత ఈ బహదూర్ ఏం రాశాడు అంటే, పూజనీయులు, స్వచ్ఛమైన పవిత్రమైన అవతార్ మెహర్ బాబా సేవలో సేవకుడైన బహదూర్ ప్రేమపూర్వక వందనాలు సమర్పిస్తున్నాడు. మీ సేవలోనే ఉన్నాను, నీ పాద దాసుడను, సేవకుడను, ఇట్లు బహదూర్ అంటూ బాబాకు ఎంత ప్రేమలేఖ అంటే ఇదన్నమాట అని నాకు అనిపిస్తోంది. నిజమైనటువంటి భగవత్ ప్రేమికులు బాబాను హృదయం పూర్వకంగా ఏ విధంగా ప్రేమిస్తారో ఈ ఉత్తరం వల్ల మనకు అర్థమవుతోంది. మరొక కొన్ని విషయాలున్నాయండి. మిగిలినవి రేపు చదువుకుందాము. అవతార్ మెహర్ బాబా కీ జై.